పిల్లలు ద్వేషపూరితమైన వాతావరణంలో పెరిగితే ద్వేషించడం నేర్చుకుంటారు. కలహాల మధ్య పెరిగితే అయిన దానికి కాని దానికి పోట్లాడడం నేర్చుకుంటారు. భయాందోళన వాతావరణంలో పెరిగితే ఆత్మ న్యూన్యతా భావాన్ని నేర్చుకుంటారు. అసూయ భరితమైన వాతావరణంలో పెరిగితే ప్రతిదానికి అసూయ పడడం నేర్చుకుంటారు. అవమానాల మధ్య పెరిగితే ప్రతిదానికి మేమే దోషులమేమో అనే భావాన్ని నేర్చుకుంటారు. అలా కాకుండా శాంతియుతమైన పరిస్థితుల్లో జీవితాన్ని గడిపితే వాళ్ళు ప్రతిదాన్ని ఓర్పుతో చూస్తారు. ఉత్సాహభరితమైన వాతావరణంలో గడిపితే వాళ్ళు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండడాన్ని నేర్చుకుంటారు. తాము చేసే పనులను పెద్దలు స్వీకరించగలిగితే తమను తాము ఇష్టపడడాన్ని నేర్చుకుంటారు. తమ వ్యక్తిత్వం గౌరవించబడే వాతావరణంలో పెరిగితే తమ విశ్వాసాన్ని కోల్పోకుండా ఈ ప్రపంచమంతా ప్రేమమయమని తెలుసుకుంటారు. తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను పెద్దలుగాని గుర్తించగలిగితే తమ తమ లక్ష్యాలను వాళ్ళు సులువుగా సాధిస్తారు. ప్రేమ పూరితమైన వాతావరణంలో పెరిగితే వాళ్ళు గొప్ప ఔదార్యాన్ని నేర్చుకుంటారు. కపటం లేని స్నేహపూరిత వాతావరణంలో పెరిగితే వాళ్ళు సత్యం, ధర్మం నేర్చుకుంటారు. సురక్షితమైన వాతావరణంలో పెరిగితే వారు తమపై నమ్మకాన్ని, ఇతరులపై నమ్మకాన్ని ఎలా ఏర్పరచుకోవాలో నేర్చుకుంటారు. స్నేహపూరితమైన వాతావరణంలో పెరిగితే ఈ ప్రపంచం జీవించడానికి ఒక సుందరమైన ప్రదేశమని తెలుసుకుంటారు. ప్రశాంత వాతావరణంలో పెరిగితే పిల్లలు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. ఎవరు పుట్టుకతోనే చెడ్డవాళ్లు కాదు. అది కూడా పిల్లలు స్వచ్ఛమైన ప్యూర్ సోల్స్. దే ఆర్ ఎంప్టీ పేపర్స్. ఆ ఎంప్టీ పేపర్ మీద మనం ఏం రాస్తే అదే వాళ్ళు అవుతారు. పిల్లల ముందు టీవీ చూడకండి, సీరియల్స్ చూడకండి, ఫోన్ చూడకండి, అలాగే గొడవలు పడకండి. పిల్లలు ఇంటికి వచ్చిన టయానికి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. చక్కగా నాన్న, కన్నా, బుజ్జి అంటూ వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ పెట్టి కాసేపు భగవద్గీత తినిపించి ధ్యానం చేపించి ఇలాంటివి చేయాలి. అలా కాకుండా పిల్లలు రాగానే పేరెంట్స్ కొంతమంది గొడవ పడుతూ ఉంటారు, తాతయ్య అమ్మమ్మలు గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవ పడే వాతావరణం అనేది పిల్లలు ఉన్న చోట పనికిరాదు. ఎందుకంటే ఈ వాతావరణంలోనే వీళ్ళని చూసే పెరుగుతారు కాబట్టి వీళ్ళు కూడా అలాంటి మైండ్ సెట్తోనే పెరుగుతారు. చిన్నదానికి చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. కాబట్టి అస్సలు పిల్లల ముందు గొడవ పడద్దు. ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని మీరు వాళ్ళు వచ్చే లోపల మీరు వాళ్ళ ఏదైనా ఉంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత చూసుకోండి. అంతేగాని వాళ్ళ ముందు గొడవ పడడం అంటూ చేయకండి. అలాగే సీరియల్స్ అస్సలు చూడకండి. వాళ్ళకి ఏదైనా క్రియేటివ్ సబ్జెక్ట్ సంబంధించి స్కిల్స్కి సంబంధించివి మీరు ఫోన్ ఇచ్చినా టీవీ చూపించినా పెట్టండి. పిల్లల్ని ఇంకొకరితో పోల్చకండి. నువ్వేమీ సాధించలేవు, పక్కన వాళ్ళకి చూడు ఫస్ట్ క్లాస్ వచ్చింది, వాళ్ళు చూడు గేమ్స్లో ఫస్ట్ వచ్చారు, వీళ్ళు చూడు చెప్పిన మాట వింటారు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వేమీ సాధించలేవు, నీ బతుకి ఇంతే, నువ్వు చెప్పిన మాట వినవు, ఇలాంటి మాటలు పిల్లలతో అనకండి. నువ్వేదైనా సాధించగలవు, నువ్వేమనుకున్నా చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది, ఏం కాదులే, ఇప్పుడు మార్క్స్ తగ్గితే ఏం కాదులే, ఇంకోసారి వస్తాయిలే, దానికోసం నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు,